హాయ్ ఫ్రెండ్స్, దొండకాయ చట్నీ చేసుకునే విధానం చూపిస్తాను. మామూలుగా వేడి వేడి అన్నంలోకి కానీ, రాగి సంగట్లోకి కానీ, దోశలకు కానీ, చపాతీలకు కానీ చట్నీ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఎలా ఉందో చేసుకొని తిని కామెంట్ పెట్టండి. నేను ఫస్ట్ ఒక స్టీల్ గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను. దాంట్లోనే కొంచెం కల్లుపు కూడా వేసేసి ఒక పావు కిలో దొండకాయలు అనేది వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత నేను మంచిగా అట్లా కాయలు అనేది పిసికేసుకోవాలి. వాటర్లో అట్లా కడిగేసుకోవడం వల్ల దానికి ఉండే దుమ్మంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడిచేసుకోవాలి. తుడిచేసుకున్న తర్వాత దాని మొదలు కొన రెండు అట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాని మధ్యలోకి కట్ చేసిన తర్వాత సన్న ముక్కలుగా అనేది తరుక్కోవాలండి. ఇట్లా సన్నగా ముక్కలు తరగడం వల్ల బాగా దొండకాయ అనేది బాగా ఎగుతుంది. చట్నీ కూడా టేస్ట్ బాగా వస్తుందండి. దీన్ని దొండకాయతో ఫ్రై చేసుకునే విధానం కూడా ఇంకొక వీడియో పెడతానండి. ఇంకో విధానం కూడా చూపిస్తాను చూడండి. ఒక నాలుగుగా కూడా ఇట్లా కాయను కట్ చేసి ఇంకో పద్ధతి కూడా ఇట్లా కట్ చేసి మామూలుగా అవి కూడా సన్నగా అట్లా కట్ చేసుకోవచ్చు అండి. ఇట్లా కట్ చేసుకోవడం వల్ల దొండకాయ అనేది మంచిగా ఎగుతాయి. అందుకోసం నేను రెండు పద్ధతులు చూపించాను. నా కర్రీస్ చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నేను ఒక చిన్న కప్పు పల్లీలు తీసుకున్నాను. ఒక స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో కప్పు పల్లీలు వేసుకున్నాను. సిమ్లెక్కలు పెట్టి మంచిగా దోరగా వేయించుకోవాలండి. ఇవి ఎర్రపల్లీలు కాబట్టి హైలో పెట్టినా కానీ వేగినా కానీ మాడిపోతాయి. సిమ్లెక్కల్లో పెట్టి వేయించుకోవాలి. వేయించి పెట్టుకున్న తర్వాత బాగా చల్లారి పెట్టుకోవాలండి. నేను మాకు చట్నీకి సరిపడే పచ్చిమిర్చి వేసాను. నాకు పచ్చిమిర్చి కారం అనేది లేవు కాబట్టి కొన్ని పచ్చిమిర్చి ఎక్కువనే తీసుకున్నాను. దాంట్లో 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను అండి. మనం ఇట్లా ఫస్ట్ అనేది పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను కాబట్టి నేను చట్నీ అనేది కోపు వేయనండి. ఇట్లా ఈ విధంగా వేయించుకోవడం వల్ల చట్నీ కోపు వేసుకోకుండా కానీ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు దొండకాయ కట్ చేసుకున్నది ఒక కడాయిలో వేసి దాంట్లో కొంచెం ఒక స్పూను 2 స్పూన్లు చిన్న స్పూన్లు జీలకర్ర వేసానండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. సిమ్లెక్కల్లో పెట్టి బాగా దొండకాయ ముక్కలు అనేది మంచిగా ఏగనేయాలండి. కొంచెం దూరగా వేగిన తర్వాత మంచిగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మామూలుగా మీకు రోళ్ళు ఉంటే కన్నా రోల్లో ఉండే రోటి పచ్చడి చేసుకున్నా కానీ బాగుంటుందండి. నాకు ఆ అవకాశం లేదు కాబట్టి నేను మిక్సీలో పట్టుకుంటున్నాను అండి చట్నీ. ఇలా అన్ని మంచిగా ఏం చేసుకుంటాం కాబట్టి చట్నీ అనేది బాగుంటుంది. పోపు వేయాల్సిన అవసరం కూడా ఉండదు. మిక్సీ జార్లోకి నేను పచ్చిమిర్చి కల్లుపు వేసాను. కారం ఎక్కువ అవుతుందేమో అని కొంచెం పక్కకు తీసాను. కారం తక్కువ ఉంటే కన్నా మళ్ళీ అయినా కలుపుకోవచ్చు కదండి. మళ్ళీ ఇట్లా కారం ఎక్కువ ఉంటే కన్నా పిల్లలు తినరు కదా, అందుకోసమని పక్కకు తీసాను. దాంట్లోనే కొన్ని పల్లీలు వేసాను. కొంచెం ఒక రౌండ్ తిప్పిన తర్వాత దొండకాయ ముక్కలు కూడా వేసి చట్నీ అనేది రెడీ చేసుకుంటున్నాను అండి. ఇప్పుడు మనం 3-4 పిచ్చలు చింతపండు కూడా వేసుకోవాలి. అట్లా మధ్యలో చట్నీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దొండకాయ చట్నీ అనేది రెడీ అయిందండి. నా వీడియో నచ్చినట్టయితే కానీ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, 10 మందికి సెండ్ చేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్ని కంటిన్యూగా వస్తాయండి. బాయ్ అండి.